మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందిస్తున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన సుమారు 500 మంది నిరుపేదలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కంటి పరీక్షల్లో ఆపరేషన్ అవసరమున్న పలువురు రోగులను గుర్తించి వారిని ఇప్పటికే కంటి ఆపరేషన్ల కోసం తరలించినట్లు తెలిపారు. అవసరమైన వారికి త్వరలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడమే రాజన్న ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. చేరిల్ల ఈ యాదమ్మ డాకులు చేరిల్ల చంది పోచమ్మ చేరిల్ల కొంచెం చూడండి అంతగారి పెంటమ్మ తను ఎక్కడ పోయినా కానీ రాజన్నను పెద్దోళ్ళు కూడా రాజన్ననే పిలుస్తారు. రాజరెడ్డిని రాజన్న ఎవరైనా ఎందుకు ఎప్పుడైనా చెప్తుంటా ఎందుకంటే ఆయన సేవ చేసేది అట్లా ఉంటుంది. కానీ ఇంట్లో కంటే ఎక్కువ జనాలతో మమేకమై జనాలతో ప్రతినిత్యం ఆయనకి ఏదో చేయాలి ఉద్దేశంతో తపనతో ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ఉపయోగపడేది. కాలేజీలలో అయితే ఉచిత మంచినీటి సరఫరా పథకం పెట్టింది అన్న మన మినరల్ వాటర్ ప్రకారం. అది ఎంతో మందికి ఏ కాలేజీలో పోయినా కానీ బ్రహ్మాండంగా నడుస్తుంది, అందరూ గుర్తిస్తారు కాబట్టి. అలాగే ఎక్కడ పోయినా కానీ మన ప్రెగ్నెన్సీ వాళ్ళకందరికీ ప్రోటీన్ కిట్ అందజేసింది. ప్రతి దగ్గర చర్చ, ఎందుకంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. రేపు పొద్దున ఎంత ఆరోగ్యంగా ఉంటేనే మన గౌరవ తెలంగాణ రాష్ట్రం కానీ అన్ని కూడా అలా ఆరోగ్య తెలంగాణ అవుతుంది. కాబట్టి పిల్లలు బాగుండాలి ఉద్దేశంతో ఆ కుటుంబం కూడా బాగుంటుంది, పిల్లలు ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమం తీసుకున్నాం. అలాగే చూస్తున్నాం నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. బీటెక్ చదివి ఈ రోజు ఎక్కడ ఉద్యోగాలు దొరుకుతలేవు. వాళ్ళందరికీ కూడా ఏదో ఉద్యోగం కల్పించాలని చెప్పి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి రాజన్న ద్వారా నిరుద్యోగులందరికీ ఎంతో మందికి ఇప్పటికే ఉద్యోగాలు అందిస్తుంది. అంతేకాకుండా చాలా మందికి డబ్బులు లేక అద్దాలు పెట్టుకుంటే ఎంతో కొంత వాళ్ళు పనిచేసి కనీసం ఉపాధి కల్పిస్తాం, ఉపాధి దొరుకుతుంది. ఇంకా అసలు చూడలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అవసరమో అని ఏది గుర్తించిందో రాజన్న అన్ని ఊళ్ళలో అప్పుడే చెప్పి ఎవరైతే అవసరం ఉన్న వారికి ఆపరేషన్ చేపించి అవసరం ఉన్న వారికి అద్దాల ద్వారా వాళ్ళ కొత్త కాంతులు అందజేద్దాం ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన ముందుకు వచ్చింది. తద్వారా తనకు ఒక సేవ చేసే కార్యక్రమం మనకు అందించి ఏది అవసరమో ప్రజలకు కాబట్టి అదే తీసుకొని ముందుకు పోతాడు. తన సేవ మనమందరం కూడా మరవలేనిది. భగవంతుడు కూడా తన కుటుంబానికి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని కల్పించాలని చెప్పి కోరుతూ ఆయనకు ఏదో కోరిక ఉన్నది. ఆ కోరిక మన మండలం కాదు, మన కాన్స్టిట్యూన్సీ కూడా తనకు అందరం కూడా మనం రుణపడుతున్నాం. తన గౌరవంగా ఎప్పుడైనా సరే మనం ఇవ్వలేక తప్పకుండా చూస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. చూడాలి కూడా, ఎందుకంటే ప్రతి నిమిషం ఇంత ఎవరో చూసినాం. మన అన్నయ్య చెప్పినట్టు మల్లేశన్న 3 సార్లు 4 సార్లు టర్మ్ ఎమ్మెల్యే చేసి కానీ ఎప్పుడు ఈ కార్యక్రమం తీసుకొచ్చి ప్రజలకి చేద్దామని లేదు. రాజకీయంగా అభ్యుదయ కార్యక్రమం చాలా చేస్తున్నారు, చాలా మంది నాయకులు చూసారు. కానీ సొంత నిధులు పెట్టి ఈ కార్యక్రమం చేసి పబ్లిక్ మంచిగా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తారు. తక్కువ ఉండాలి. నిజంగా రాజరెడ్డి గారికి అభినందన ఏకం. ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చిన రాజరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మండలం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.